తెలంగాణ రాష్ట్రంలోకి కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టొద్దని సీఎం రేవంత్కు బహిరంగ లేఖను రాశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి మద్యం కంపెనీలు ప్రతిపాదనలు పెట్టలేదని, అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించినట్లు లేఖలో క్రిషాంక్ పేర్కొన్నారు. కానీ తాము ప్రెస్ మీట్ నిర్వహించి సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చారని నిజాన్ని బహిర్గతం చేయడంతో మంత్రి జూపల్లి నిజాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. సోమ్ డిస్టిలరీస్ సంస్థ రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలు తీసుకుని ఎగ్గొడుతూ కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతి గాంచిందని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారని, దయచేసి కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావద్దని కోరారు. ఆ సంస్థకు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేస్తూ వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడు